కానీ మీరు ఇచ్చింది 2,90,000 మందికి 436 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2,250 కోట్ల రూపాయలు దాదాపు మీరు పంపిణీ చేయాలి. చివరకు మీరు ఒక 25% కూడా ఇవ్వకుండా కేవలం ప్రచార ఆర్భాటం. ఆటో ఎక్కేది కూడా సినిమాటిక్ ఫోటోనే మీకు కూటమి ప్రభుత్వంలో. ఆటో ఎక్కి దిగడం కూడా మీ దగ్గర. కనుక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవాళ మీరు అప్పుడు ఏం చెప్పారు? హెవీ ట్రక్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. మీరు చెప్పింది చేయలేకపోగా చెప్పింది ప్రజలకు ఒక 2,90,000 కుదిస్తూ పెద్ద ఆర్భాటంగా ప్రతి చోట మీరు వాళ్ళు చేసుకుంటూ, మీ ఆర్భాటానికి మాకు అభ్యంతరం ఏం లే. మీరు వచ్చిపోయే విమానాలకే కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని మీ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఊరికే వచ్చి హైదరాబాద్కి విజయవాడకి వచ్చిపోయే టిక్కెట్ల ఖర్చు, టిక్కెట్లు కాదేమొస్తుంది, సపరేట్ విమానాల్లో పోతున్నట్టు వీళ్ళంతా. కానీ మీ ఆడంబరానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కనుక ఇన్న ప్రోగ్రాంలో చేసుకుంటూ ఆ తప్పును కూడా చెప్పుకునే ధైర్యం లేదు మీ దగ్గర. దుష్టత్వం గురించి మాట్లాడితే మీ గురించే మీతోనే మొదలు పెట్టాల్సిన విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు అంతేకాకుండా మీతో మేము నాకు మాట్లాడుతుంటే కొద్దిగా పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. అన్న అసలుకి ఈరోజు చాలా అన్యాయంగా ఉందన్న. ఏం అన్యాయం రా? ఒకసారి రాష్ట్రం మొత్తం మీద ఉన్న షాపుల్లో లిక్కర్ని టెస్ట్ చేయించాలన్నా. దట్ డిమాండ్ ఆల్సో ఇస్ మై డిమాండ్ ఆల్సో. రాష్ట్రంలో ఉన్నట్టు ఈ నిమిషానికి ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న షాపుల్లో లిక్కర్ని, దాని యొక్క జినైన్టీని, దాని యొక్క మంచితనాన్ని దాన్ని మీరు టెస్ట్ చేయించాలి, నాణ్యతను టెస్ట్ చేయించాలి. రోజుకి 20,000 పైగా పాటలు తయారు చేసే అనేక కుటీర పరిశ్రమలు మీ దగ్గర ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. మీకు రేటు మీద కంట్రోల్ లేదు, వాళ్ళకి అమ్మే టైం మీద కంట్రోల్ లేదు. ఇక కంట్రోల్ వాటి మీద కంట్రోల్ ఎట్లా ఉండదు కాబట్టి, కంపెనీల మీద తక్కువ ఉంటుంది కాబట్టి మీ కంట్రోల్లోనే ఫ్యాక్టరీలు పెట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉందని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకే ఒక మాట చెప్పగలను నేను, మీరు ఇప్పటికైనా సరే మీ నాణ్యమైన మద్యం చౌక ధర అనే మాటని తగ్గించుకోమని మిమ్మల్ని నేను చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరున్నారు. నేను మిమ్మల్ని మా ముఖ్యమంత్రి మీరు నాణ్యానికి మరి బ్రాండ్ అంబాసిడర్ ఉంటే బాగాలేదు. దానికి నాణ్యమైన మద్యగా ఐ వోంట్ లైక్ ఇట్. మీరు అట్లాగుంటే అసలు మీరు బేషైన ముఖ్యమంత్రి అని చెప్పాల్సి వస్తుంది నేను. ఎందుకంటే లిక్కర్ షాపులకి ప్రమోటర్గా పనిచేసే ముఖ్యమంత్రి గారు మీరు బేష్ అని చెప్పాల్సి వస్తుంది. లేకపోతే లిక్కర్ షాపుల్ని ఈ విధంగా తయారు చేస్తున్న ముఖ్యమంత్రి గారు శభాష్ అని చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నారు. రైట్.